హలో అండి, నమస్తే. నేను ఇప్పటి వరకు 190 పైగా కథలు, నవలలు ఆడియో చేసి వినిపించాను. ప్రతి కథను, నవలను శ్రోతలకు వినిపించడానికి నాకు అనుమతినిచ్చిన ప్రతి రచయితకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను చదివి వినిపించిన ప్రతి కథ, నవల విని, నేను అప్లోడ్ చేసే షార్ట్స్ విని లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి శ్రోతకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే నాకు ఊరికే నవల చదవటం కాకుండా ఆ నవలని క్లుప్తంగా నవల ముందు సినాప్సిస్లా చేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. దానివల్లే ఈ 2 అక్షరాల ప్రేమ నవల సినాప్సిస్ చేయాలని అనిపించి ఇలా మీ ముందుకు వచ్చాను. ఇప్పటి వరకు నేను నవలలో 10 పేజీలో 15 పేజీలో చదివి ఒక భాగంగా చేసి దాన్ని మీకు వినిపించేదాన్ని. కానీ నాకు ఈసారి భాగాలుగా మాత్రమే కాకుండా నవలని క్లుప్తంగా సినాప్సిస్గా వినిపిస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ఆలోచన వచ్చి ఈ వీడియో తయారు చేశాను. డైలీ రొటీన్కి భిన్నంగా ఈరోజు నవల సినాప్సిస్తో మొదలెడుతున్నాను. అంటే నవలను క్లుప్తంగా ఒక కథలా వినిపిస్తాను. నా ఈ ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయగలరు. ఈరోజు 2 అక్షరాల ప్రేమ సినాప్సిస్తో మీ ముందుకు వచ్చాను. ఈ మినీ నవలను అలపర్తి రామకృష్ణ గారు రచించారు. ఈ నవల ఆంధ్రజ్యోతిలో 1994లో ప్రచురింపబడింది. ఇక కథకు సంబంధించిన వివరాల్లోకి వెడితే ఇది ఒక 4 కుటుంబాల నేపథ్యంతో సాగిపోతుంది. సోమసుందర్రావు, గోవిందరావు, చలమయ్య, గురవయ్య ఈ 4 కుటుంబాల నేపథ్యంలో సాగిపోతుంది ఈ కథంతా. ఈ నవల్లోని జంటలు అమూల్య, వినయ్, అరుణ, రమేష్, శశిధర్, శైలజ. కథ ప్రారంభం ప్రేమ గురించిన 4 వాక్యాలతో మొదలెట్టారు రచయిత. అది ఈ విధంగా సాగుతుంది. ప్రేమ 2 అక్షరాలే. ఎర్ర గులాబీ, ముద్దమందారం కలిసి ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లు కనిపించే ఆ అక్షరాలు ఒక్కో క్షణంలో విచ్చు కత్తులవుతాయి. మరో క్షణంలో డైనమైట్లా పేలటానికి సిద్ధమవుతాయి. హరివిల్లు విరిసినట్లు, సెలయేరు గలగలలాడినట్లు, సిరిసిరి మువ్వలు చప్పుళ్లలా, తూర్పు వేదికపై ఉషాకన్య నాట్యరవళిలా, ప్రేమలో పడ్డవాడి హృదయం నిండా నవగీతికల ఆలాపనలే. ఈ విధంగా సాగుతాయి వాక్యాలు. ఇక ఇక్కడి నుంచి డైరెక్ట్గా క్లాస్ రూమ్లో వినయ్ అమూల్యని చూడటంతో కథ మొదలవుతుంది. మొదట క్లాస్ రూమ్లోనే అమూల్యను వినయ్ చూస్తాడు. చూడగానే అమూల్య నచ్చేస్తుంది. రమేష్, అమూల్య, వినయ్ ముగ్గురు క్లాస్మేట్స్. రమేష్ అమూల్యను టీజ్ చేస్తూ బ్లాక్ బోర్డ్ మీద బొమ్మ వేస్తాడు. దాంతో వినయ్కి కోపం వచ్చి రమేష్ని చితగ్గొడతాడు. ఈ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని అమూల్య వినయ్తో క్యాంటీన్లో మాట్లాడటం జరుగుతుంది. అక్కడే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రేమ చిగురించి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళటం వరకు కథ ముందుకు పెడుతుంది. ఈ మధ్యలో రమేష్ వాళ్ళ మేనమామ ఊరెళ్తాడు. రమేష్ జులాయి తిరుగుళ్ళు, తాగుబోతుతనం భరించలేక తల్లి మేనమామ గారింటికి పల్లెటూరు పంపిస్తుంది. అసలు రమేష్కి పల్లెటూరు మేనమామ ఇంటికి వెళ్ళటం అస్సలు నచ్చదు. అక్కడ తన మరదలు చిట్టి ఫ్రెండ్ అరుణతో పరిచయం అవుతుంది. ఇంత పల్లెటూళ్ళలో అరుణ లాంటి అందగత్తె ఉందా అని ఆశ్చర్యపోయి అరుణ సినిమా పిచ్చి పసిగట్టి నాతో పట్నం వస్తే సినిమాలో చేర్పిస్తా అని మభ్యపెట్టి పట్టం తీసుకొచ్చేస్తాడు. అక్కడ సహజీవనం మొదలెడతాడు. కానీ అరుణకి ఆశ ఎక్కువగా ఉండటం మూలాన రమేష్కి చెప్పకుండా వదిలి వెళ్ళిపోతుంది ఒకరోజు. ఇక శశిధర్, శైలజ విషయానికొస్తే
ఇది వన్ సైడెడ్ లవ్ అని చెప్పాలి. శశిధర్ శైలజని ప్రేమిస్తున్న విషయం చెప్పాడు. శైలజ ప్రేమిస్తుందో లేదో కూడా తెలియదు శశిధర్కి. కానీ తను చూపించే స్నేహాన్ని, కన్సర్న్ని శశిధర్ ప్రేమ అనుకుంటాడు. శశిధర్ ఫ్రెండ్స్ ప్రోత్సాహం కూడా శైలజ శశిధర్ని ప్రేమిస్తుంది అనేట్టుగా ఉంటుంది. దాంతో ఇంకా పీకల్లోతు ప్రేమలో మునిగిపోతాడు శశిధర్. ఆ తర్వాత కొంతకాలానికి శైలజ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. దాంతో అసలు ఆ తర్వాత తట్టుకోలేకపోతాడు శశిధర్. ఇంకా ఈ నవలలో గురవయ్య పాత్ర ఆడపిల్లలు మగపిల్లలు అన్న డిస్క్రిమినేషన్, తారతమ్యం చూపిస్తుంది. ఆయన ఆడపిల్లలకు చదువెందుకు అన్న ధోరణిలో ఉండటం, మగపిల్లలు ఎంత అల్లరి చేసినా జులాయిగా తిరిగినా ముద్దు చేస్తుండటం, ఇదే క్రమంలో తన చిన్న కూతురు అమలకు చదువు చెప్పించకపోవటం, ఇంటి పనులకే పరిమితం చేయటం, ఆ అమ్మాయి ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వీధిలో ఉండే కుట్టు పనికి వెళ్ళటం. ఆ అమ్మాయికి కూడా కొంచెం చిన్న లవ్ స్టోరీ లాంటిది రాశారు రచయిత. ఇక మళ్ళీ వినయ్ విషయానికి వస్తే తండ్రి గోవిందరావుకి ఏకైక సంతానం. చక్కగా చూసుకుంటారు వినయ్ని. అమూల్య కుటుంబ నేపథ్యంలో తను ఇంట్లో చదువుకోవటానికి ఒప్పుకోకపోవటం, చదువుకోవటానికి వీల్లేకపోవటం, ఈ క్రమంలో వినయ్ అమూల్యను తన ఇంటికి తీసుకువెళ్ళి పరిచయం చేయటం, అమూల్యకు చదువుకోవాలని ఉందంటే వినయ్ కుటుంబం అమూల్యకు చూపిస్తున్న ఆదరణ చాలా చక్కగా రాశారు రచయిత. చదువుతుంటే హాయిగా అనిపిస్తుంది. అయితే వినయ్ అమూల్యల ప్రేమ చివరికి ఏమవుతుంది? రమేష్ని విడిచి వెళ్ళిన అరుణ అసలు అంతగా ప్రేమించేవాణ్ణి ఎందుకు విడిచి వెళ్ళింది? ఆ తర్వాత రమేష్ పరిస్థితి ఏమిటి? అసలు అరుణ మళ్ళీ తిరిగి వస్తుందా? శైలజ పెళ్లి తర్వాత శశిధర్ పరిస్థితి ఏమిటి? ఈ విషయాలే కాకుండా కుటుంబ నేపథ్యంలో జరిగే సంఘటనలు, ఇవన్నీ తెలుసుకోవాలంటే 2 అక్షరాల ప్రేమ నవలను వినండి. రేపు పొద్దున్న నుంచి అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియోలో పొందుపరిచిన ఫోటోలు ఇదే నవల్లోనివి. ఇంకా తన రచనను శ్రోతలకు వినిపించడానికి అనుమతి ఇచ్చిన అలపర్తి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం అదేనండి, నవలని క్లుప్తంగా చిన్న కథలా చెప్పే ప్రయత్నం మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. లైక్ చేయండి, మీ వాళ్ళతో షేర్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కథలు కథానికలు. దిస్ ఈజ్ రాధిక సైనింగ్ ఆఫ్. బై.